హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు ఒక మంచి ఇన్వెన్షన్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే టెస్లా కాయిల్. ఈ కాయిల్ మీరు చూడొచ్చు. ఈ కాయిల్ ఏంటంటే మీరు మినీ ప్రాజెక్ట్స్ కోసం కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కోసం కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అసలు ఈ కాయిల్ వల్ల యూస్ ఏంటంటే, ఈ కాయిల్కి నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఈ కాయిల్లో హై వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుద్ది. సో నేను పవర్ ఆన్ చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాను. పవర్ ఆన్ చేసే ముందు అసలు దీని ఇంటర్నల్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ పవర్ సోర్స్ ఉంటుంది, మీరు ఇక్కడ కాయిల్లో కూడా వచ్చు. సో పవర్ సోర్స్ కోసమని నేను ఈ అడాప్టర్ని వాడుతున్నా. ఇది 12 వాట్స్ అడాప్టర్. ఇక్కడ మీరు కనెక్షన్స్ చూస్తే దీనికి పవర్ సప్లై ఉంటుంది. ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి పవర్ సప్లై, రెసిస్టర్, ట్రాన్సిస్టర్, ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్. పవర్ సోర్స్ ఈ బోర్డ్కి పవర్ సప్లై చేస్తుంది అండ్ రెసిస్టర్ మన వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న ట్రాన్సిస్టర్ NPN ట్రాన్సిస్టర్, 2N2222 ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే హై ఫ్రీక్వెన్సీలో ఈ కాయిల్కి పవర్ ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుద్ది. అండ్ ఇందులో మీరు 2 కాయిల్స్ చూడొచ్చు. అదేంటంటే ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. ఈ ప్రైమరీ కాయిల్ ఒక చాలా దొడ్డు వైర్తోని ఒక 2 to 3 టన్స్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ కాయిల్లో చాలా థిన్ వైర్, సన్నమైన వైర్, అరౌండ్ 2 to 300 టన్స్ అయితే ఉండడం జరుగుద్ది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ప్రైమరీ కాయిల్కి తక్కువ వోల్టేజ్ని ఇచ్చినప్పటికీ సెకండరీ కాయిల్లో హై వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుద్ది. అండ్ ఆ హై వోల్టేజ్ వల్ల ఈ కాయిల్ చుట్టూ ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడడం జరుగుద్ది. సో దీనికి ఇప్పుడు పవర్ ఆన్ చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం. నేను పవర్ ఆన్ చేసి ఈ నియాన్ బల్బుని అయితే ఏం కనెక్షన్స్ లేకుండా వెలిగించి చూపిస్తా. సో ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఆన్ అవ్వడం జరిగింది. బల్బుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది వెలగడం జరుగుతుంది. సో మీరు ఈ కాయిల్ని అయితే టచ్ చేయకండి. టచ్ చేసినా ఏం కాదు, బట్ బెటర్ మీరు టచ్ చేయకండి. కొంచెం షాకింగ్ ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో సేమ్ కాయిల్ని యూస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ట్యూబ్ లైట్ని వెలిగించడానికి చూద్దాం. రూమ్లో లైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను లైట్ బంద్ చేసి మీకు ఈ బల్బ్ ఎలా వెలుగుతుందో చూపిస్తా. చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ బల్బుని ఈ కాయిల్ దగ్గరికి తీసుకెళ్తున్నా. చూడొచ్చు, బల్బ్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. కనెక్షన్స్ ఏం లేవు బల్బుకి. చూడొచ్చు, బల్బ్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా క్లియర్గా కొంచెం దగ్గరికి పెట్టి చూపిస్తా. ఇప్పుడు చూడొచ్చు మీరు. అసలు ఈ బల్బ్ ఎలా గ్లో అవుతుంది వితౌట్ కనెక్షన్స్? ఎలా అంటే, ఇందులో నియాన్ గ్యాస్ ఉంటుంది. ఈ బోర్డ్ పవర్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇందులో దీని చుట్టూ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల నేను ఎప్పుడైతే ఈ బల్బుని దాని దగ్గరికి కాయిల్ దగ్గరికి తీసుకెళ్తానో, ఇందులో ఉన్న ఆటమ్స్, నియాన్ గ్యాస్ ఆటమ్స్ అయనైజ్ అవ్వడం జరుగుతుంది. అయనైజ్ అయ్యి ఎగ్జైట్ అవ్వడం వల్ల మనం ఈ బల్బులో లైట్ అనేది చూడడం జరుగుతుంది. అదే ఇందులో ఉన్న ప్రిన్సిపల్. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి అప్కమింగ్ డేస్లో. సో నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.